గుడిలో ప్రసాదంలాగా పులిహోర మీకు కావాలా? అయితే ఈ మెథడ్‌లో చేసుకోండి. ఎంత తిన్నా గానీ కడుపుకి బరువు అనిపియదు. అరిగింది, అరగలేదు అనే కంప్లెయింట్‌లే రావన్నమాట. అంత బావుంటుంది ఈ చింతపండు పులిహోర. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చింతపండుని ఒక గంట ముందే నానబెట్టుకోండి. లేదు అంటేనేమో వేడి నీళ్ళు పెట్టి నానబెట్టుకోండి. అది చిక్కగా పులుసు తీసుకోండి. ఎక్కడ చింతపండు రిక్కలు గానీ ఏయి రాకుండా నీళ్లు తక్కువ పోసుకొని ఇదిగో ఇలా గట్టిగా చింతపండు రసం తీసుకొని పెట్టుకోండి. ఇలా చేస్తే స్టవ్ కొంచెం గ్యాస్ తక్కువ పడుతుందన్నమాట. లేదు అంటే ఎక్కువ నీళ్ళు పడేస్తే గ్యాస్ ఎక్కువ పడుతుంది. స్టవ్ మీద చాలాసేపు ఉంచాల్సి వస్తుంది చిక్కగా రావడానికి. అందులోనే ఒక స్పూన్ ఉప్పు, పావు టీ స్పూను మిరియాలు, ఒక అర టీ స్పూను పసుపు, ఒక 4, 5 గంటెల నూనె ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టి చిక్కగా పులుసు వచ్చేలాగా చేయండి. దీంట్లోనే కొంచెం బెల్లం, ఎందుకంటే చింతపండుకు ఆ పులుపుకి కొంచెం ఎరుగుడు బెల్లం. చూసారా ఇలా చిక్కగా వచ్చేటట్టు స్టవ్ మీద ఉంచండి. ఇది క్లిప్ మిస్ అయింది, అందుకనే చూపించలేదు. స్టవ్ మీద పెట్టి చిక్కగా చాలా తొందరగానే అయిపోతుంది. 10 మినిట్స్లోనే లేకుంటే 5 మినిట్స్లోనే తొందరగా చిక్కగానే ఉంటుంది కాబట్టి తొందరగానే అయిపోయింది. 5 మినిట్స్లోనే అయిపోయింది. ఇది పొడి పొడిలాడుతుంటూ అన్నం వండుతాం కదా, దాన్ని చల్లారదించి దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసి కొంచెం పసుపు వేయండి. దాంట్లో పసుపు ఉంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అందులో ఉప్పు ఉంది కాబట్టి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేయండి. ఇప్పుడు అన్నం ఎంత తీసుకున్నావో దానికి సరిపోయే మీరు తినేంత పులుపుకి సమానంగా ఈ పులుసు తీసుకోండి. చింతపండు పులిహోర పులుసు దాన్ని ఎక్కడ తెల్లగా లేకుండా అన్నాన్ని ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోండి. చూసారా అంత ఈవెన్గా కలిసింది. దీన్ని కొంచెం ఇట్లా అణిగినట్టు పెడితే ప్రతి గింజకి అంటే ప్రతి మెతుక్కి ఈ పులుపు చేరుతుందన్నమాట. అంతలోపలే బాండీ పెట్టి స్టవ్ మీద ఆయిల్ పోసుకొని పల్లి, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ తాలింపుకి వేసుకోండి. తాలింపు ఎక్కడ మాడిపోకుండా, చింతపండు పులిహోరకి తాలింపే ఆయువు పట్టండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మాడిపోకుండా చూసుకుంటే జాగ్రత్తగా వేసుకోండి. ఈ వేగేటప్పుడే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు మించి లైట్గా కొంచెం ఉప్పు చల్లండి. పచ్చిమిర్చి కొరుకు తినే చాలామందికి ఇష్టం, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ పులిహోరలో తినడం. ఆ ఉప్పు తగిలి కూడా దాని కారం ఎక్కువ ఉండదన్నమాట. దాంతోపాటు కొంచెం ఇంగువ వేసి మాడిపోకుండా కలుపుకొని, చూసారా ఎక్కడ మాడిపోకుండా ఒక్క తీరుగా. ఇప్పుడు మనం ఇందాక పులుసు పోసి కలిపెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో ఈ తాలింపు వేసేసి అది కూడా అంతా కలిసే విధంగా అన్నాన్ని కలుపుకోండి. ఎంత నిమ్మకాయ పులిహోర, ఏ పులిహోర మించి చింతపండు పులిహోరకి సాటి రాదండి. దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే ఖచ్చితంగా చింతపండు పులిహోర ఉండాల్సిందే. అదే కదా ఎక్కడ అయినా సరే మనకి పెడుతుంటే కొంచెం తిన్నా కానీ గుళ్ళో ప్రసాదంలా ఉంటే బాగుండని అంటారు కదా, సేమ్ ఇలాగే ఉంటుందండి. ఇలా చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చింతపండు పులిహోర ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.